అంటున్నా ఆరాధన కొరకు మనం దేవుని వర్తమానాన్ని ప్రభువును ఆరాధిస్తాం. మన మధ్య జెరెమియా అన్న ఉన్నారు, వాక్యము అందిస్తారు. వాక్యం విని మనం ప్రభువుని ఆరాధించినట్లుగా ప్రతి ఒక్కరూ వాక్యాన్ని విని ఆరాధించినట్లుగా సిద్ధపడాలని ప్రభుతో మనం చేస్తున్నాం. మరి ఈ దినము మనకు విందు కూడా ఉంది. చివరిలో అందరూ కూడా ఆరాధన అనంతరం విందులో కూడా పాల్గొంటున్నాం. మరి జ్ఞాపకం చేసుకోండి, మరి సమయానికే ముగిస్తాం. ఎవరు కూడా తొందరపడద్దు, సమయానికి ముగిస్తాం. మన ఇప్పుడు ఆరాధన వర్తమానాన్ని ప్రభువుని ఆరాధన. మొదటిగా ప్రభు యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మనం ప్రభువుని ఆరాధించుకోరకై ఉదయకాలం మరి దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం చూద్దాం. వచనాన్ని మనం చూద్దాం. 95వ కీర్తన. 95వ కీర్తన. అందరూ బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీసి చూడండి. 95వ కీర్తన. 95వ కీర్తన 3వ వచనం లేదా మొదటి 3 వచనాలు అందరం కలిసి చదువుదాం. 95వ కీర్తన మొదటి 3 వచనాలు అందరం కలిసి చదువుదాం. 95వ కీర్తన మొదటి 3 వచనాలను అందరం కలిసి చదువు. పేజ్ నంబర్ 502. పాత నిబంధనలో పేజ్ నంబర్ 502. 95వ కీర్తన మొదటి 3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయదము, కృతజ్ఞతా స్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడచ్చు ఆయన పేరట సంతోషగానం చేయదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. కాబట్టి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభు మనతో మాట్లాడినట్టు. ప్రేమగల పరలోక తండ్రి, వాక్యమైన దేవ, సమయంలో మరొకసారి ఆయన విశ్వాసంతో మీ ఖర్చు చూస్తుంటున్నాం. ఒకటే రోజు మీకు వేరుగా ఉంది, ఏం చేయలేదు. ప్రభు మీరు మాతో మాట్లాడుతారండి, దర్శించండి. నూతనంగా ఆరాధన కొరికే మా హృదయాలు సిద్ధపరచండి. సమయం జీవితకరం చేయమని మా వల్ల అనేక స్థలాల్లో ఆయన మిమ్మల్ని ఆరాధించడం చేస్తున్నాం. వీళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారికి సహాయపడండి. మాకు అనాలోచన జాగ్రత్త రకమైన తలంపుల నుంచి భద్రం చేయండి. మమ్మల్ని అందరినీ మీ స్వాధీనంలో మీ రక్త ప్రోక్షణ తెచ్చుకుంటున్నాం. మా చెవులను, మా మనస్సు, మా హృదయం అడిగి పరిశుద్ధపరచు. మీ వాక్యాన్ని నిలయముగా చేయండి. పరిపూర్ణ మరి కాన్సన్ట్రేషన్ మాకు అనుగ్రహించు. యేసుక్రీస్తు ఘనమైన ప్రార్థించి అడిగి వేడుకొని ఆమె. మరి 95వ కీర్తన మొదటి 3 వచనాలు మనం చదివాం. 95 చదువుతారా? ఫస్ట్ మొదటి వచనం. 95వ కీర్తన మొదటి వచనం చదివేవాడు ఉంటారు. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని. రండి, దేనికి రావాలి? రండి అని పిలుస్తున్నాడు భక్తుడు. దేనికి? ప్రేమ ఎందుకు కాబట్టి రండి, రండి ప్రేమ ఎందుకు రండి. మేమైతే పదే చేస్తాం, ఎందుకంటే ఏదో రకం మీరు మందిరానికి రావాలి. కానీ ఇక్కడ దేనికి రమ్మంటున్నాడు? యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని. పాడాలి. ప్రభుత్వం పాడడానికే రండి అంటున్నాడు. పాడమే కాదు, అసలు పాటల ద్వారా ఏముంటుందంటే జకర్యా గ్రంథం. పాటలు మనం ఎందుకు పాడాలి? పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏమంటుందంటే, జకర్యా గ్రంథం చూడండి. జకర్యా గ్రంథం మొదటి అధ్యాయం
రెండవ అధ్యాయం జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. జకర్యా గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. జక్కే కాదు, జక్కే కొత్త నిబంధనలు ఉంటాడు. ఈయన జకర్యా 778 పేజీ నెంబర్ 778 పాత నిబంధనలు. జకర్యా గ్రంథం 2:10 చూడండి, నేను చదువుతున్నాను అక్కడ. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యన నివాసము చేతును. దేవుడు అంటున్నాడు సియోను నివాసులారా. ఒకవేళ మన దగ్గర అంటే దేవుడు ఏమంటాడంటే, ఫిలిప్పీ నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసం చేతును. కాబట్టి మీరేం చేయాలి? సంతోషంగా నుండి పాటలు పాడు. ఇదే యెహోవా. సంతోషంగా నుండి పాటలు పాడు. నేను అనుకుంటున్నాను, ఈ వాయిద్యాలు ఎన్నుండే లెక్కి ఈ మైక్లో పాడేవాడు తప్ప మీరు పాడుతున్నారో అంటున్నారో కూడా అర్థం కాదు. నేర్చుకోవాలి, దగ్గరగా పాడాలి. మీరు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి గట్టిగా పాడితే ఇప్పుడు మైక్లో పాడేవాడు కంటే మీరు ఎక్కువ వినపడాలి. కాబట్టి పాటలు పాడాలి, దగ్గరగా పాడాలి, సంతోషంగా పాడాలి. ఎందుకంటే ఆయన వచ్చి మన మధ్య ఉండడానికి ఇష్టపడతారు. ఎక్కడ పాటలు పాడుతారు, ఆయన గురించి ఎక్కడ కీర్తిస్తారో అక్కడ ప్రభువు ఆసీనుడు అవుతాడు, హాజరవుతాడు. ఆయన సంతోషం. నేను అనుకుంటాను దేవుడికి పాటలు అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తే పరలోకంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఏం చేస్తున్నారంట? మానక రాత్రింబగళ్ళు గాన ప్రతిగానం అంట. అసలు ఆ మాటలు సింగర్స్ అంటే కొయిర్ సింగర్స్తో మానక రాత్రింబగళ్ళు పాడతారు. మనకైతే పాట వరుసగా పెట్టారు, ఒక గంట పెట్టి కాసేపు కట్టేయండి. ఆయన రాత్రింబగళ్ళు నిజమే దేవుని పాటలు ఇష్టం. అందుకే మధురంగా పాడడానికి కూడా సంతోషంగా పాడాలి, చక్కగా పాడాలి. దేవుడు ఇచ్చిన నేర్చుకోవాలి రాగాలు. కాబట్టి అందుకే ఇక్కడ కూడా 95 కీర్తనలు, రండి యెహోవాను ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేయుదము అని 2వ వచనం. కృతజ్ఞతాస్తుతులు ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోష గానము చేయుదము. ఎట్లా రావాలంటే అది కూడా మన దేవుడి దగ్గరకు కీర్తనలు పాడుచు రావాలంట. ఒక సహోదరుడు, ఒక దైవసారు వాళ్ళ సంఘస్థులకి ఎట్లా అలవాటు చేశాడంటే, ఒక్కొక్కళ్ళు ఇంటి దగ్గర నుంచి చూస్తూ పాటలు పాడుకుంటా రావాలి. వాళ్ళు మందరి పాడు మధ్యలో ఉండేవాళ్ళు కూడా కలుపుకుంటారు విశ్వాసం. ముందు ఒకళ్ళ ఒక ఆమె పాడుకుంటుండ్రు, మధ్యలో ఇంకొక ఆమె కలవగానే ఇద్దరు పాడుకుంటూ వస్తారు, ఇంకొకళ్ళు కలవగానే ముగ్గురు పాడతారు, నలుగురు 5గురు పాడు. అట్లా ఏ చూసేవాళ్ళు పాటలు పాడుకుంటూ వస్తారు. వాళ్ళు ఒక సందర్భంలో సువార్తకు తెలుగు మా దగ్గర పిలిస్తే బస్సు కానీ పాటలు పాడుకుంటూ వస్తుంది. అదే ఏది ఆల్రెడీ సువార్త చేస్తున్నారా ఏంటంటే మేము పాటలు పాడుకుంటారు. వాళ్ళకి అలవాటు చేశారు. నిజమే ఏముందో చెప్పు, ఎందుకంటే అది సంతోషకరం పరలోక తండ్రి. అందుకే నేను చాలా కాలం క్రితం గుడి మీద ఒక పాట విన్నా. మా నాన్న ఇంటికి నేను వెళ్ళను, నా తండ్రి ఇంటికి నేను వెళ్తున్నా ఒక పాట. నిజమే, అందులో సహోదరులకు తండ్రి ఇంటికంటే రైతులు పడుకోరన్నమాట. తెల్లారి ఇంటికి వెళ్ళడం అనుకో, అత్తగారింటికంటే స్లోగా బయలుదేరుతారు, అమ్మగారింటికన్నా కానీ త్వరగా బయలుదేరుతారు. తర్వాత బ్యాగులు కూడా ఎక్కువ ఉంటాయి అమ్మగారింటికంటే, అత్తగారింటికంటే బరువులు ఎందుకంటే అంటుంటుంది. అంటే నా ఉద్దేశం, భౌతిక తండ్రికి ఇంటికి వెళ్ళడానికి అంత సంతోషపడితే మరి పరలోక తండ్రి ఇంటికి ఇంకా సంతోషం. కాబట్టి వేగపడాలి, ఆనందంగా రావాలి. అసలు ప్రకటించిన సమయం కంటే ముందుండే వాళ్ళే పరలోకానికి సిద్ధపడుతున్నట్టు ఖచ్చితంగా. ఇక్కడే ఈ చిన్న విషయంలో మనం ముందు ఉండలేకపోతే ప్రభు వస్తే ఎలా ముందుగా ఉంటాం, ఎలా సిద్ధంగా ఉంటాం. కాబట్టి అందుకే దేవునింటికి పాటలు పాడుతూ రండి అంటున్నాడు. మంచిదే. ఈ 95వ కీర్తన 3వ వచనం చూడండి. మన అంశం ప్రధానంగా ఏంటంటే 95వ కీర్తన 3వ వచనం. 3వ వచనం ఏమన్నాడు? యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. ఈ మాట గమనించాడు. మన దేవుడు, మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు ఎవరు? మహాదేవుడు. అందుకే కింద లైన్లో కూడా ఏమన్నాడు? 3వ వచనంలో మహారాజు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. కాబట్టి ఆయన అన్ని విషయాలు 96వ కీర్తన 4వ వచనం, 96వ కీర్తన 4వ వచనం, యెహోవా మహాత్మ్యము గలవాడు,
ఆయన అధిక స్తోత్రం పొందదగిన వాడు, సమస్త దేవతల కంటే పూజనీయుడు. ఖచ్చితంగా అవన్నీ కూడా దేవుణ్ణి ఆరాధిస్తాయి నిజం బైబిల్. కాబట్టి చూడండి ఇక్కడే 97వ కీర్తన 7వ వచ్చింది. దేవతలు కూడా ఆరాధించేది అసలైన సృష్టికర్తను, ఆయనే బైబిల్ దేవుడు. 97వ కీర్తన 7వ వచ్చింది. వ్యర్థ విగ్రహములను బట్టి అసహ్యపడతారు కానీ చెక్కిన ప్రతిమను పూజించే వారందరూ సిగ్గుపడతారు. ఎందుకనంటే సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయడం మాట్లాడు. ఖచ్చితంగా ఇయ్యాలి కాదు, రేపు తీర్పులో కూడా. అరవిందం గారని ఒక ఆయన ఉండేవాడు, పాత ఆయన సేవకుడు, చనిపోయాడు. ఆయన యాక్చువల్గా బ్రాహ్మణ్ కన్వర్తుడు, బ్రాహ్మణుడు ప్రభువు తెలుసుకున్నాడు. ఆయన ఏమంటాడంటే రేపు దేవతలు కూడా తీర్పులో నిలబడతాయి అంట. వాటిని అడుగుతాడు, ఎందుకు మీరు ప్రజలను మోసం చేశారు అని అడిగితే అవి చెప్తే అంట. సరే వాటిని అడుగుతాడంట దేవుడు, ఎందుకు మీరు ప్రజలను మోసం చేశారు? అంతమంది వస్తుంటే మీరు ఒట్టిగా అవుతుంది, మీరు చెప్పొచ్చు కదా ప్రజలు ఎందుకు మోసం చేశారంటే అరవిందం గారు చెప్పాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా దేవత పేరు చెప్పి అడిగాడు, దేవుడు తీర్పు అడిగాడు, ఎందుకు మీరు ఏదైతే ముందు వస్తుంటే ఎందుకు మోసం చేసామంటే అవి చెప్తే అంట, మమ్మల్ని ఏం చేయమంటావు స్వామి, మా దగ్గరకు వస్తుంటే గుండు చేసిన వస్తున్నారు, వ్యాపారంతో కొట్టుకుంటున్నారు, చెప్పుతో కొట్టుకుంటున్నారు, కింద డొల్లిచ్చిన మట్టిలో డొల్లిచ్చిన వస్తున్నారు, మమ్మల్ని ఏం చేయమంటారు అంటారు. ఎందుకంటే దేవతలు కూడా ఆరాధించేది అది. అందుకే నేను ఎప్పుడు అంటాను, దేవుడు అనే పదమే రైతు కానీ దేవుళ్ళు అనే పదమే తప్పు. అదొక దేవదోషం, అదొక పాపం. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టు, దేవుళ్ళు అంటే పాపం. చూడండి, ఎవరినైనా మీ నాన్నలు ఎంతమంది అన్నాం అనుకోండి, అవమానపరచడం. అది మీ నాన్నలనే అనలేము కదా. మీ నాన్నల పేరు చెప్పి రాసుకుంటాను, చీపులో చెప్పో తీసుకుంటా ఎక్కడ కనపడ్డాను. మీ అమ్మల పేరు చెప్పి అనలేము. మీ నాన్న, మీ అమ్మ, నీ గుండె ఉంటుంది కదా, గుడికాయలు ఎంటుకలు చాలా ఉంటాయా? ఎంటుకలు అంటే అవసరం లేదు కాబట్టి అవి రాలిపోయిన పర్లేదు చాలా ఉంటుంది. కానీ గుండె అట్లనే దేవుడు ఉంటాడు, అంతే గుర్తుపెట్టుకోడు. సృష్టికర్త, ఆయన ఆరాధించాలి, ఆయన ఆరాధనకు యోగ్యుడు. అందుకే ఆయన గురించి ఇక్కడ ఏముందంటే 95 కీర్తన 3వ వచనంలో మనం చదివిన కాడ మహాదేవుడు యెహోవా ఎవరంటే ఇంగ్లీష్లో బాగుంటుంది, గ్రేట్ గాడ్ ఈజ్ ద గ్రేట్ గాడ్, గొప్ప దేవుడు. అందుకే ఇక అంతే ఒక మాట చెప్పాలంటే ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన కంటే గొప్ప లేరు ఒకటి, దేవుని కంటే పైన ఎవరు లేరు, దేవునితో సమానంగా కూడా ఎవరు లేరు. ఇంకొక మాట కూడా చెప్పాలి, దేవునికి కొంచెం దగ్గరగా కూడా ఎవరు లేరు. అంత గొప్ప దేవుడు. ఆయన కంటే గొప్ప ఎవరు లేరు, ఆయనతో సమానంగా కూడా ఎవరు లేరు. అసలు కొద్ది దగ్గర పని ఎక్కడ అడ్జస్ట్ అయ్యే పర్లేదా, నేను సరిపోతాడు అంటానికి లేదు. బైబిల్ చాలా సందర్భాలు అడిగింది. ఒక వచ్చిందో యెషయా గ్రంథం 48వ అధ్యాయం. యెషయా గ్రంథం 44 యెషయా గ్రంథం, నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్ను ఎవరికి 25 40వ అధ్యాయం 25 వచ్చింది. యెషయా గ్రంథం 40:25, పేజ్ నంబర్ 601, 40:25 ఏమంటున్నాడు చూడు, నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్ను ఎవరికి సాటి చేదురు. ఎవరినన్నా తీసుకొచ్చి ఇతనితో సమానుడు అని మీరు చెప్పగలరా? ఎవరినైనా మనం మనుషుల్ని ఒకళ్ళు పోల్చి చెప్తాం, మీ అబ్బాయి ఎలా ఉంటాడంటే ఎవరో పడి చూసి అది ఆ అబ్బాయి లాగా ఉంటాడండి, సేమ్ అంతే, అదే ఎత్తు అదే సన్నం ఉంటాడు. కానీ దేవునితో ఎవరిని పోల్చలేదు, ఎవరిని సాటి. అదే అంటాడు 25 వచ్చు, నీ ఇతనితో సమానుడు అని మీరు నన్ను ఎవరికి సాటి చేయదని పరిశుద్ధుడు అడుగుతున్నాడు. కాబట్టి పోల్చలేని వాడు, సమానంగా ఎవరిని చేయడం, సాటి పోటీ మేటి లేని దేవుడు యేసయ్య ఒక్కడే. పోల్చ ఆయనకంటే పైన లేరు, ఆయనతో సమానంగా లేరు, ఆయనకు దగ్గర కూడా పని. అంత గొప్ప దేవుడు. ఈ ఉదయకాలం అంత గొప్ప దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం, మంచిదే. ఏం ఆరాధించాలి? మీకు ఎప్పుడు అలవాటు పడ్డ పదాలేనా? వర్తమానం ఎందుకంటే నూతనంగా ఆరాధించడం కోసం.
కొంతమంది నువ్వు ఎంతలా వర్తమానంలో చెప్పించు ఎవరన్నా పిలిపించు వాళ్ళ ఆరాధన మాకు సేమ్ అదే ఉంటుంది. రికార్డ్ చేస్తే మరి 10 వారం మీకు అదే ఉంటుంది. అది చేయని అవసరం. అయ్యే పదాలు నేర్చుకున్నాయి. దీనికి కొంతమంది దైవజనులు ఏమంటారు, సద్ది ఆరాధన పెడుతుంటారు. ఇప్పుడు నీకు సద్దానం పెట్టుకుంటా పప్పు 3 రోజులు వేసామనుకో, రాత్రికే వాసన వస్తుంది. 3 రోజులు వేస్తే లేట్ దగ్గర కూడా తీసేయండి. మరి ఎప్పుడు ఒకే ఆరాధన పెట్టి, అందుకే వాక్యం ఎందుకంటే నూతనంగా ఆరాధించాలి. ఓకే, ఈ ఉదయం నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, గొప్ప దేవుడు మనకు చేసిన గొప్ప విషయాలు కొన్ని చూపిస్తాం. వాస్తవం చాలా సంగతులు ఉన్నాయి, ఒక 10 విషయాలు ఉన్నాయి. కానీ ఆయన ఏం చెప్పారంటే అన్నం ముందే చెప్పాడు, అరగంట చెప్పాలి. ఎందుకంటే మరి అనుకున్న టైం ఉంటుంది, అన్ని మ్యాక్సిమం క్లోజ్ అవ్వాలి. కాబట్టి మంచిదే అన్ని విషయాలు ఒకేసారి తెలుసుకోవాలి. ఎవడు అనిపిస్తే చూడవచ్చు. కొన్ని విషయాలు కనీసం ఒక 5 చెప్తాను నేను ఇష్టపడుతున్నా. దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప విషయాలు, ఈ గొప్ప దేవుడు ఇచ్చే గొప్ప సంగతులు ఏమిస్తాడు చెప్పండి. గొప్ప దేవుడు ఏమిస్తాడు? ఇలా సందర్భాన్ని బట్టి ఏమనుకుంటున్నారంటే కొంతమంది గొప్ప దేవుడు గొప్ప ఉద్యోగం ఇక్కడ ఉద్యోగం గొప్పదా? ఎంతలా గొప్ప ఉద్యోగం అయినా చెప్పంటారు అసలు విషయం. అది లోకానికే కొన్ని ఘనమైనవి. ఒక బ్యాంకులోకి వెళ్ళాను, ఆ బ్యాంక్ మేనేజర్ నాకు తెలుసు. నేను ఎప్పుడైతే ఆయన వెంటనే లోపలికి రమ్మంటాడు, ఆయన క్యాబిన్లో కూర్చొని మాట్లాడతాను. కూర్చొని మాట్లాడటానికి సడన్గా స్క్రీన్ మారిపోయింది. ఏంటంటే ఆయన బలపైన కూర్చొని ఏదో దూరాడుతున్నాడు, ఆయన కుర్చీలో వేరే ఆయన కూర్చున్నాడు. నేను ఆయన ఏదో పెట్టే సడన్ తలొచ్చి లేపేలోపు వేరే ఆయన కుర్చీలో కూర్చున్నాడు. ఆయన కింద కూర్చొని నాకు తెలిసి ఈ మేనేజర్ కింద కూర్చొని ఏదో దూరాడుతున్నాడు. చెమటలో పట్టిపోయాడు. అసలు విషయం ఏంటంటే ఆయన ఏదో చెక్ చేసి ఆయన ఏదో బిల్లు ఏదో అడిగినట్టున్నాడు. గవర్నమెంట్ కింద కూర్చొని చెమటలు పట్టి దూరాడు. ఆయన పరిస్థితి చూసి నేనే బయటకు వచ్చి, ఎందుకంటే ఆ పై ఆయన రానంతసేపు ఈయనే అసలు చీఫ్ అక్కడ. ఈయన బెల్లు కొడితే ఎవరైనా రావాలి, ఈయనకి చెమటలు పట్టవు, ఈయనంతా బాగుంది. ఇప్పుడు ఎట్లున్నాయంటే ఆయన కింద నుండి అసిస్టెంట్ కంటే గవర్నమెంట్ దూరాడుతున్నాడు కింద. ఈ బ్యాంక్ మేనేజర్ ఆయన కింద అసిస్టెంట్ కూడా అంత కంగారు పడ్డాడు. ఈయన అంతగా ఎందుకంటే ఆయన ఈయన పట్టుకుని ఆయన చెక్ చేశారు. ఆయన ట్యాబ్లెట్గా కోసి పెట్టి ఈయన కింద కూర్చొని బిల్లు దూరాడు, చెమటలు పట్టిపోయాడు. ఆయన నేను పాపం లోపలికి ఎంత అదే కాదు, ఎంత ఉద్యోగమైన ఆ పయ్యోడు రానంత వరకే ఆయన మేనేజర్. ఆ పై ఆయన వచ్చాడంటే ఈయన ఫీల్ అసిస్టెంట్ అవుతాడు ఆటోమేటిక్. అంటే అందుకే ఏం చెప్తారంటే దేవుడు గొప్పోడు, దేవుడు ఇచ్చేవి గొప్ప, భూ సంబంధమైన కాదు. ఆయన ఏమి ఇస్తాడు చూడండి. మొట్టమొదటిది ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం. దేవుడిచ్చి అంటే మనకు ఆల్రెడీ దేవుడిచ్చి ఉన్నాడు, అవి గమనించాలమ్మా. ఏప్రిల్ 2వ అధ్యాయం 3వ వచనం. ఏప్రిల్ 2:3 తీసుకొని చదువుతారా? ఏప్రిల్ 2:3 దేవుడిచ్చిన గొప్ప విషయం ఏంటి? గట్టిగా చదువు. వినువాడు గ్రహించినట్టు చదువువాడు అన్నిటికీ బైబిల్లో ఉందండి. ప్రధానికి గోడ మీద ఆడన్న వాక్యం రాస్తే పరిగెత్తుకున్నవాడు చదువు వీలోగినట్లు రాయాలి. చూసారా? అందుకే నేను అంటాను, ఆకాశం భూమి పైన బైబిల్ అంత అద్భుతమైన గ్రంథం ఏది లేదండి. ప్రతి డౌట్కు ప్రతి ప్రశ్నకు సమాధానం రాసిపెట్టు. చదివేవాడు ఎటు చదవాలంటే నా ఎవరు కనపడుతుంది కదా. వినువాడు గ్రహించినట్లు చదవాలి. సరే, ఏం రక్షణ చూడు 3వ వచనంలో ఎంత గొప్ప రక్షణ చూడండి. ఇక్కడ కొద్ది జాగ్రత్త వినాలి. రక్షించబడ్డవాడు, ఆరాధించేవాడు. చాలాసార్లు మనం రక్షణ ఎంత గొప్పదో చూడం, రక్షణ యొక్క గొప్పతనం ఎరగం, రక్షణ ఎంత గొప్పదో మనకు అర్థం కాదు, తెలియదు. అది పక్కన పడేసి ఆరాధనకు కూడా మందిరానికి వస్తే కూడా నిరుత్సాహంగా నీరసంగా ఏదో పోగొట్టుకున్నట్టు, నష్టములు ఉన్నట్టు, ఇబ్బందులు ఉన్నట్టు, సమస్యలు ఉన్నట్టు. అంటే మనకు రక్షణ కంటే కూడా సమస్యలు గొప్పగా చూస్తాం. అందుకే కొందరు ఆరాధన ఆనందంగా చేయదు, గొప్పగా చేయదు, గంభీరంగా చేయదు. ఆరాధన చేయమంటే తెలియకుండా ఆ సమస్యలు గొప్పగా చూడటం ద్వారా ఏడుచి తెలియకుండా ఆరాధనలో ప్రార్థన చేస్తారు. అందుకే ఒకటి జ్ఞాపకం, ఒక మాట చూడండి. నేను అదే అంటాను, ఇప్పుడు ఒక 24 గంటల్లో చనిపోతాడు ఒక రోజు. డాక్టర్ చెప్పాడు 24 గంటలే ఉంటాడు అతను అన్నాడు. ఇప్పుడు అతనికి ఏం కావాలి? ఏది గొప్పది అతనికి? ఏదో ఏదో యాపిల్ పడిగాడు, సిమ్లా యాపిల్ తెచ్చి ఎక్కడ పోతున్నావు, తినేళ్ళు మంచిది సిమ్లా అన్నాడు. ఏమంటాడు?
అది నేను వేసుకుని నువ్వే తిను అది ఏదైనా ముందు చూడండి అక్కడ అదే అవునా. బంగారు పొంగరం తీసి ఉంచుకో 24 గంటలు ఆనందపడు తర్వాత తీసుకుంటారు అన్నావు అనుకో. అవసరమైతే ఆడి చేతులు 2 ఇది తీసిస్తాడు ఏదో రకం బతికి నేనే 2 ఇస్తాను నాకు అదే చేయను. పెళ్లి చేద్దాం ఆనందం ఉండే 24 గంటలు అన్నావు ఆ పెళ్లి నువ్వే చేసుకో నాకు ఏదైనా మందు ఉంటే చూడండి అంటే నా ఉద్దేశం చనిపోయి ఏం కావాలి బ్రతకడం కావాలి. అట్లానే మనుషుడి జీవితంలో ఉన్నతమైన ఏంటి రక్షణ. రక్షణ లేకపోతే ఎన్ని ఉండదు గుర్తుంచుకోవాలి. రక్షణ లేకపోతే మనుషుని ఆత్మ నరకానికి పెడుతుంది. నువ్వు నరకానికి పెడుతుంది. అందుకే రక్షణ కంటే గొప్పది లేదు, రక్షణతో సమానమైనది లేదు, రక్షణకు దగ్గరగా వచ్చేది కూడా లేదు ఇంకో మాట. అందుకే ఎంతో గొప్ప రక్షణ అక్కడ ఏమన్నాడు హెబ్రీ 2:3 ఎంత గొప్ప రక్షణ. ఇంగ్లీష్ బైబిల్లో సో గ్రేట్ సాల్వేషన్, ఎంతో గొప్ప రక్షణ. ఎంత గొప్ప రక్షణ అంటే ఓ సండే స్కూల్ టీచర్ పిల్లలందరూ నిలబెట్టి ఓ పిల్లవాడితో స్టార్ట్ చెప్తుందట. ఎంతో అంటే ఆడాపడానికి ఓ పిల్లవాడు ఎంతో అంటే పిల్లలందరూ అన్న చివరిలో గొప్ప రక్షణ అన్నాడు. పిల్లలు అయిపోయాయి. వాస్తవమే అంత గొప్ప రక్షణ అంటే ఎంత చెప్పినా తక్కువే. నువ్వు రక్షించబడ్డావు. అందుకే బైబిల్ చాలా సందర్భాలు ద్వితీయోపదేశకాండంలో చూడండి. ద్వితీయోపదేశకాండంలో ఒక మాట అంటాడు, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29, 33వ అధ్యాయం చదవచ్చును. ద్వితీయోపదేశకాండం 33:29 అక్కడేమన్నాడు? ఇశ్రాయేలు 33:29 ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పదయ్యా. నీ భాగ్యం అంటే నీ ధనం, నువ్వు కలిగి ఉన్నది, నీ ఆస్తి, నీ భాగ్యం, నీ ధనం ఏంటి? రక్షణ. అది చెప్తాడు కింద చెప్తాడు చూడు, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు. అంతే, రక్షణ ఉన్న నీకు సమానమైన ఎవరు లేరు. ఖచ్చితంగా చెప్తాను. మనం తెలియక ఏమనుకుంటామంటే ఎవరన్నా ఎమ్మెల్యేలు, ఎంపీనో, సీఎంఓ, పిఎంఓ వస్తే వెనకబడి చూడాలనుకుంటాం. అది లోకం వరకే వాడు. కన్ను మూస్తే పాతాళానికి దిగిపోతున్నారు. కానీ నువ్వు నేను కన్ను మూస్తే దూతలు వచ్చి తీసుకెళ్తారు. అందుకే 40వ కీర్తనలో నన్ను క్రీస్తును బండ మీద నిలబెట్టాడు, నన్ను బండ మీద నిలబెట్టాడు, నా పాదాలు పెట్టాడు. వాళ్ళేమో బండ దిగిపోయి గోతులో లేకపోతే అగాధానికి వెళ్ళే స్థితిలో ఉన్నారు. అందుకే గొప్ప దేవుడు మనకేమిచ్చాడు? మొట్టమొదటిగా ఒక 5 విషయాలు చెప్తాను. గొప్ప దేవుడు ఏమి ఇచ్చాడో అది ఎరిగితే దాన్ని బట్టి ఆరాధించాలి. ఫస్ట్ గొప్ప దేవుడు ఏమి ఇచ్చాడు మనకు? గొప్ప ఇల్ల, గొప్ప డబ్బులు కాదు. నా దగ్గర అన్ని 500 నోట్లే ఉండే బెదర్ ఎందుకని ఆరాధిస్తాను నేను లేదు. అది ఎప్పుడంటే తెలియదు. ఒక ముస్లిం ఆయన అన్నాడంట, డబ్బులు చూపించి 500 నోట్లు ఇది ఒక వేస్ట్ అన్నాడు. అదేంటి వేస్ట్ అంటావు అంటే, ఇప్పుడు నా దగ్గర ఉంది, నిన్న ఎవరి దగ్గర ఉంది, రేపు ఎవరి దగ్గర ఉంటుందా అంటే నిజమే. లోకంలో ఎన్ని తుచ్చమైనవి, గతించేవి, తుప్పుకొట్టేవి, చెదలు కొట్టేవి బైబిల్ ముందే చెప్పాడు దేవుడు. అది చెదలు పడుతుంది, దొంగలు ఎత్తుకెళ్తారు, అవసరమైతే మనకు అన్యాయం చేస్తుంది. ఏ క్షణమైన ఇంకా బైబిల్ ఇంకో మాట కూడా ధనాల గురించి. పక్షులు అంటుందట, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు రెక్కలు ధరించి ఖచ్చితంగా మీరు కావాలంటే చూడండి, ఏదైనా మీరు బైబిల్ ఒకటి చెప్పిందంటే అదంతే నగ్న సత్యం. మనకు ప్రతిదీ నిన్నటి వరకే. ఈ రోజు కూడా పూర్తిగా మన ఎత్తుంటుందని చెప్పలేవు ఏది కూడా. నీ ప్రాణమే నీది దాంట్లో ఇంకేముంటుంది అంటే గ్యారెంటీ చెప్పండి. కాబట్టి ఏదైనా నా బట్టలు ఉన్నాయి, ఈ రోజు అంతా నా దగ్గర ఉంటే ఏం చెప్పలేదు. ఎందుకని ఎవరు ఎత్తుకెళ్తారు బట్టలు, మరి బట్టలు ఎత్తుకెళ్తారు చెప్తున్నా. ఏ రకమైన దేవుడు తీసేయాలంటే ఇంటికి వెళ్తా పడ్డాను అనుకో, ఒకసారి కొత్త ప్యాంట్ మనకు వేసుకున్నాను, అన్న మేము ఇద్దరం వెళ్ళినట్టున్నాడు, పట్టం మోకాల దగ్గర దొక్కిపోయి ఆ మోకాలు వరకు ఆ గుడ్లు వేసిపోయింది. అంతవరకు ఆ ప్యాంట్ అంతే సంగతులు పక్కన పడి ఏంటంటే మరి అప్పటితో తీసేయడమే కాదు. అంటే కొత్తది అంటే చెప్పలేము. ఇప్పుడు వెళ్తూ ఏదని పడ్డాను అనుకో, ఆటోమేటిక్ చూపించి వాడలేము. అట్లా అదే కాదు, అంటే ఒక కారణమే కాదు, ఏ కారణంతోనే మనం విడిచిపెట్టాలి. ఏ రకంగా కొన్నిసార్లు బట్టలు కూడా బతుకెళ్తారంట దొంగలు. గుడివాళ్ళు పాత దినాల్లో ఓ సేవకుడు ఒక జొత్తే ఉంటే 5 రైతులకి పొగులేసుకున్నాడు. ఒక రాత్రి 5 ఉత్కారైతే దొంగ చేయెత్తుకుపోయాడు. లోకాసత్వ పదార్థాలు దొంగలు ఎరుసలేం ఎక్కువ దిగి వెళ్ళాడు, బట్టలు దోసుకున్నారు. చివరికి ఏం దొరకకపోతే అవి కూడా ఎత్తుకెళ్తారు. కాబట్టి ఏదైనా అందుకే లోకంలో ఏదైనా
మనల్ని విడిచెళ్ళింది, కానీ రక్షణ గొప్పది. అందుకే ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు. అసలు అంటే రక్షించబడ్డావు నువ్వు, నీకంటే ఘనమైన వాడు గుర్తుపెట్టాడు. ఖచ్చితం. ఎందుకంటే లోకస్తులు లోకపరంగా మాత్రమే గొప్పవాడు. అంబేద్కర్ అయినా, గాంధీ అయినా, ఇంకొకళ్ళైనా పార్టీ నాయకులైనా, రాజకీయ నాయకులు, ప్రపంచ ప్రెసిడెంట్, అమెరికా ప్రెసిడెంట్ అయినా, ప్రపంచానికి జయించిన రాజులని ఎవరైనా అంతే. అందుకే అలెగ్జాండర్ అని ఆయన చనిపోయేటప్పుడు చెప్పాడు. ఆయన ఎంత అంటే అంత అలెగ్జాండర్ గురించి దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో ఆయన భూమి మీదకు రాకముందే ప్రవచించి చెప్పాడు. దానిలో యవనుడైన రాజు వస్తాడు, క్రూరంగా ఉంటాడు, సగం వయసులో చచ్చిపోతాడు. ఆయన రాజ్యం తర్వాత ఆయన సైనికులే నలుగురు పంచుకుంటారు. సేమ్ అట్టే జరిగింది. సో ఆయన ఎంత చేయించాడంటే ఒకరోజు కూర్చొని విచారం ఏడుస్తున్నాడు, అంటే దుఃఖం ఉన్నాడు. ఏడుపు రాశారంటే మళ్ళీ యుద్ధానికి వెళ్ళి జయించినాక ఇక రాజ్యాలు లేవేంటి అంటున్నాడు. అన్నీ అయిపోయినాడు. అంత జయించినాడు, ఏదో ఇవే శాస్త్రం అనుకున్నాడు, పోగేసుకున్నాడు. పనివారిని, దాసుని, సైన్యాన్ని, డబ్బులు అన్ని ఎదుగాలుంటది. సొలొమోను కనుక కన్ను ఆశ్రయించింది, ఏది ఆపలేదట. కన్ను ఏది కావాలంటే అది చేశాడు, ఏది అనిపిస్తే అది చేశాడు, చెరువు కావాలంటే చెరువుతాయి, అసలు ఏం అనిపిస్తే అన్ని నెరవేర్చాడు. చివరికి అంటాడు, అన్ని వ్యర్థం సమస్తం వ్యర్థం. అట్లా అలెగ్జాండర్ అన్ని చివరిలో చనిపోయే ముందు చెప్పాడు, నేను దేనికోసం జీవించాను, ఇవన్నీ వ్యర్థమేనా అని అన్నాడు. నేను చనిపోయేటప్పుడు నా బాక్స్లో పెట్టి నా భుజాలు ఎదురుగా రంధ్రాలు చేసి బాక్స్కి, ఆ రంధ్రాల్లో నా చేతులు బయట పెట్టి వీధులు వెళ్ళేటప్పుడు ప్రకటిస్తూ డబ్బులు వెదజల్లి, డబ్బులు, రత్నాలు, బంగారం ఇవన్నీ వెదజల్లి ప్రకటించండి, లోకము ఇవన్నీ వ్యర్థము, నేను వీటి కోసం బ్రతికాను, ఇవన్నీ ఏది మనుషులు పట్టుకెళ్ళడు, ఇవన్నీ వ్యర్థం అని ప్రకటించడం నిజమే. అయితే వెనకాల ఏమి రా. అందుకే రక్షణ పొందిన నువ్వు విశేషమైన వ్యక్తి, గొప్ప రక్షణ పొందావు. ఇప్పుడు చనిపోతే పరలోకం మీద ఉంటే ప్రభు కొరకు ఉంటావు. ఏదైనా గొప్పది. నువ్వు కన్ను మూస్తున్నావు తెలిస్తే వెంటనే దూతలు వస్తారు పరలోకం నుంచి నీ కోసం. లోకస్తుడి కొరకు రాదు, రక్షణ లేని వ్యక్తి రాదు, పాతాళానికి వెళ్తాడు. అందుకే గొప్ప దేవుడు మనకిచ్చిన మొదటి గొప్ప విషయం ఏమిచ్చాడు? గొప్ప రక్షణ. రెండవది, గొప్ప రక్షణతో పాటు ఇంకేమి ఇచ్చాడు? మత్తయి సువార్త 15వ అధ్యాయం, బుక్ ఆఫ్ మాథ్యూ, మత్తయి సువార్త 15వ అధ్యాయం. ప్రభు మనకిచ్చిన మరొక గొప్పది మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయము. ఇక్కడ ఒక గొప్ప సంగతి మనం చూస్తాం. మత్తయి సువార్త 15 ఇక్కడ 28వ వచనం. మత్తయి సువార్త 15:28 వచనం చదవండి. మత్తయి సువార్త 15:28. చూసారా, ఇక్కడేమంటున్నాడు? అందుకు యేసు ఒక స్త్రీతో అంటున్నాడు, అమ్మా ఏది గొప్పది? విశ్వాసమా అవిశ్వాసమా? మనకు కూడా ఉంటుంది. నేను గొప్ప విశ్వాసం ఉంటుంది మన దగ్గర. కానీ ప్రభువుకి ఏమి గొప్పది? బైబిల్ ప్రకారం ఏది గొప్పది? విశ్వాసం గొప్పది. ఇదే దీని సందర్భాన్ని గురించి మాట్లాడుతూ లూకాసు వార్త 7వ అధ్యాయం, లూకాసు వార్త 7వ అధ్యాయంలో కూడా ఇదే సందర్భం గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే 9వ వచనం. లూకాసు వార్త 7వ అధ్యాయం 9వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి అతని గురించి ఆశ్చర్యపడి, ఏడో కూడా ఒక దాసుడు, శతాధిపతి తన దాసుడు గురించి, ఒక శతాధిపతి విశ్వాస విషయంలో కూడా ప్రభు మాట్లాడుతుంటాడు. 9వ వచనం. యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వస్తున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనా ఎంత గొప్ప విశ్వాసం నేను చూడలేదు. ఎంత గొప్ప విశ్వాసం. గ్రేట్ ఫెయిత్. గ్రేట్ గాడ్, హి హస్ గివెన్ గ్రేట్ ఫెయిత్. గ్రేట్ గాడ్, హి హస్ గివెన్ గ్రేట్ సాల్వేషన్. గొప్ప దేవుడు గొప్ప రక్షణ ఇచ్చాడు. అంతేకాదు ఏమిచ్చాడు? గొప్ప విశ్వాసం కదా. అందుకే ఒక క్రైస్తవుడు ఎన్ని పరిస్థితులు ఉండో చెప్పి చదవడు, కంగారు పడు, నిబ్బరం ఉంటాడు. లోకస్తులకు ఆశ్చర్యం ఉంటుంది, ఏందైనా అసలు ఏంటి ఆయన అంత నిబ్బరం, అంత ధైర్యం అంటే ఆ పరిస్థితి, ఆ సమస్య లేదు. ఎందుకనంటే నా దేవుడు ఉన్నాడు, ఏదో చేస్తాడు, నా దేవుడు విడిచిపెట్టాడు, అన్యాయం చేయడు. ప్రభు కార్యం చూస్తాను, గతంలో ఇలాంటివి చూశాను,
ఆ సందర్భాల్లో ఎన్నో కదిలిస్తే చెప్పగలరు క్రైస్తవుడు. ఎన్నో పాతాళంలో అడుక్కు వెళ్ళిన సందర్భాల్లో ప్రభు అద్భుతంగా నన్ను లేపాడు అని చెప్పగలరు. సో వీ హ్యావ్ గ్రేట్ ఫెయిత్. దాన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధన. భూసమ వాటిని బట్టి కాదు. జ్వరం తగ్గించాం, ఉద్యోగం ఇచ్చాం, మరి బిల్డింగ్ కట్టుకున్నాం, ఇవి కాదు. ఈ భూసంబంధం వస్తైపోతుంది. గొప్ప దేవుడు ఇచ్చిన గొప్ప సంగతులు ఏంటంటే వాటిని బట్టి ఆరాధించాలి. గొప్ప రక్షణ ఇచ్చాం, గొప్ప విశ్వాసం ఇచ్చాం. అదే కదా క్రైస్తవుడు యొక్క విశ్వాసం. నా ప్రభువు ఉన్నాడు, నా ప్రభువు నన్ను విడిచిపెట్టాడు. ప్రస్తుతం పరిస్థితులు కడగున్నాయి, కానీ ఇందులో కూడా నా ప్రభు మేలు చేస్తాడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. చీకటిని వెలుగుగా చేస్తాడు, శాపాన్ని ఆశీర్వాదంగా చేస్తాడు, కీడును మేలుగా చేయగలరు. అన్ని ప్రతిదీ. కొంతమంది కీడు చేయాలని చేస్తారు, అదే చివరికి మాకు మేలు తర్వాత వాడే బాధపడతాడు. నేను కీడు కోసం చేస్తాను, చేయకుండా బాగుండదు, నాకు వచ్చేది అనుకుంటాను. కీడు చేయాలని ఇతరులు అది మేలుగా మారుతాడు. అంత గొప్ప దేవుడు. ఆ విశ్వాసం, గ్రేట్ ఫెయిత్, గాడ్ హస్ గివెన్ గ్రేట్ ఫెయిత్. దీన్ని బట్టి మనం ఆరాధించాలి. ప్రభువా, నువ్వు రక్షణ ద్వారా నాలో ఉంచిన ఈ గొప్ప విశ్వాసాన్ని పడుతుంది. అందుకే దేవుడు ఎవరు? దేవుడు ఇంకో పేరు కూడా ఉంది. ఎబ్రీ 12:2 మన దేవుడు ఏమని పిలుస్తుంది? విశ్వాసమునకు కర్త అంట. ఎబ్రీ 12:2 వచ్చిన ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు. ఒకటే కింద పుట్టినట్లు సేనాధిపతి. ఈజ్ ద చీఫ్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసానికి అధిపతి, ముఖ్యుడు, సేనాధిపతి, ప్రారంభికుడు, కర్త, మూలమైన వాడు. నిజమే, మనలో ఆ విశ్వాసం నింపేది కూడా దేవుడే. అందుకే శిష్యులు అడిగారు, అయ్యా మా విశ్వాసం వృద్ధిపో. ఎందుకంటే ఆయన వాళ్ళు ప్రారంభించాల్సింది ఆయన, పెంచాల్సింది ఆయన. అందుకే గొప్ప విశ్వాసం ప్రభు మాట. దీన్ని బట్టి ప్రభు స్తుతించాలి. దిస్ ఇస్ సెకండ్. అండ్ థర్డ్లీ, మూడోది, గొప్ప దేవుడు మనకేమిచ్చాడు? తీతు పత్రిక. తీతు పత్రిక చూడండి. తీతు పత్రిక 2వ అధ్యాయం. తీతు పత్రిక 2వ అధ్యాయం 11-12 వచ్చినారు. తీతు పత్రిక 2వ అధ్యాయం 11-12 వచ్చినారు. తీసుకుని చదవండి. తీతు పత్రిక 2వ అధ్యాయం 11-12. ఈ మాట చూడండి. ఏం నిరీక్షణ అంట? శుభప్రదమైన నిరీక్షణ. సో దేవుడు మనకు శుభప్రదమైన నిరీక్షణ. ఇంగ్లీష్ కొన్ని వర్షన్స్ లో ఏం రాస్తున్నాడంటే ఎంతో గొప్ప నిరీక్షణ. కొన్ని చోట్ల దీన్ని మహిమ నిరీక్షణ. సో క్రైస్తవుడికి ఉన్న నిరీక్షణ గొప్పది, గొప్ప నిరీక్షణ. గ్రేట్ హోప్, సో గ్రేట్ హోప్, ఎంతో గొప్ప నిరీక్షణ. అందుకే మనము ఎవరు మనం చెప్పొచ్చు అంటే, ఇంకో మాటలో మనం ఎవరు చెప్పొచ్చు అంటే, క్రైస్తవుడు అంటే ఎవరు? నిరీక్షణ గల ప్రజలు. పీపుల్ ఆఫ్ హోప్. నిరీక్షణ గల ప్రజలు, నిరీక్షణ గల నిరీక్షణ. కొంతమంది పేరు కూడా ఉంటుంది నిరీక్షణ. నిరీక్షణ అంటే ఏంటో ఉంటుంది. నిరీక్షణ అంటే మనకు ఒక, అంటే నా ప్రభు వస్తాడు, నన్ను తీసుకొని వెళ్తాడు, భవిష్యత్తులో జరగబోయేదాన్ని చూచి అది నమ్మి ఉండడు. మనం అది పట్టుకొని ఒక రకం కలిగి ఉన్నట్టు ఉండడు. అది నిరీక్షణ. క్రైస్తవుడు నిరీక్షణ గలవాడు కదా. ఒకసారి ఒక ఆమె ఒక సముద్రంలో ప్రయాణం చేస్తుంది. ఒక ఓడలు. ఒక ఆమె ఒక నడి వయసులో ఉన్న సముద్రంలో ప్రయాణం చేస్తుంటే తుఫాన్ వచ్చింది. మరి తుఫాన్ వస్తే అందరు కంగారు పడుతున్నారు. సహజంగా ఏం చేస్తారంటే మనకి ఏమైనా గ్రంథాలు పడుతుంది. ముందు ఏం చేస్తారంటే సరుకులన్నీ బయటేస్తారు ఓడ తేలా చేయడానికి, బరువు తగ్గించడానికి. అయినా ఆగట్లేదు. అటు ఇటు కొట్టుకుపోయేటట్టుంది. బాగా పైకి కింద పెడుతుంది అలా. ఏం చేయాలి అర్థం కాలేదు. మునిగిపోయే స్థితిలో అందరు కంగారు పడుతున్నారు. అందరు లేచి అటు ఇటు సరుకుతుంటే, కంగారు అటు ఇటు తిరుగుతుంటే, ఒక ఆమె చక్కగా నడివయసుకుల ఆమె, అది ఆమె మీద లగేజ్ ఉంటే ఆ లగేజ్ని కూర్చొని చక్కగా బైబిల్ చదువుకుంటుంది. బైబిల్ చదువుతుంటే వేరే కాయనాడు, ఏమా ఏదో అసలు మనిషివేనా, ఏముందో తెలుస్తుందా?
బయట తుఫాను, అందరం కంగారు పడుతున్నాం, సామాన్ బయట వేస్తాం, మరి కసపులో మునిగిపోయేటట్టుంది. వాడు ఏంటి నువ్వు ఇంత నిబ్రంగా ఉన్నావు, ఇంత ధైర్యంగా ఉన్నావు, కారణం ఏంటన్నా? ఎవరు నువ్వు? నేను బైబుల్ చూస్తుంటే క్రైస్తవుడిని, వేసుప్రోని ఎదిగిందా అని చెప్తూ నువ్వు అంత నిబ్రంగా ఉండే కారణం ఏంటన్నా? అప్పుడు ఆయన ఏమన్నంటే, ఏం లేదయ్యా, నాకు నిరీక్షణ ఉంటుంది, మీకు నిరీక్షణ ఉండదన్న. అంటే ఏంటన్నా? నిరీక్షణ అంటే ఏంటి చెప్పండి. మీరు మనంతా రక్షించబడ్డాడుగా, నిరీక్షణ అంటే ఏంటి? ఎదురు ఏమైనా చూడాలి, తుఫాన్ వస్తుంది కదా, మునిగిపడ్డాక ఎప్పుడు మునిగిపోతాను ఎదురు చూడాలి. ఆమె నిరీక్షణ ఏంటంటే, సరే అప్పుడు ఆమె చెప్పింది అంటే ఏముందంటే, అవి ఏం లేదు, మీకు నాకు పెట్టడం లేదు, నేను నా దేవుడు ఉన్నాడు, సాధ్యమని ప్రభువు నన్ను నశించేటట్టు కాపాడుతాడు. నశింపు చేసిన ఇబ్బంది లేదు. చచ్చిపోతేనేమో దేవుని దగ్గరికి వెళ్తా, మా అమ్మ ఆల్రెడీ చనిపోయి వెళ్ళింది బాప్తిసం ముందు, మా అమ్మని కలుసుకుంటూ ఇటు వెళ్తే మా అమ్మ దగ్గరికి వెళ్తా, ఒకవేళ తుఫాన్ దగ్గర ఇటు వెళ్తేనే మా కూతురు దగ్గరికి వెళ్తాను. మా కూతురు దగ్గరికి వెళ్ళినా పర్లేదు, మా అమ్మ దగ్గరికి వెళ్ళినా పర్లేదు. కూతురు దగ్గరికి వెళ్తేనే మచ్చం మీద కూర్చోబెట్టి అట్లు వేసి పెట్టి, మా అమ్మ దగ్గరికి వెళ్తే హాయిగా పర్ల వాళ్ళందరితో పాటలు పాడుతుంటే ఎటు వెళ్ళిన ఇబ్బంది లేదు నాకు, అందుకే నేను బయట చదువుకున్నాను. క్రైస్తవుడు అన్ని నిజమే. చచ్చిపోతే దేవుడి దగ్గరికి వెళ్తావు, బతుకుంటే దేవుని కొరకు పనిచేస్తావు, దేవుని కొరకు జీవిస్తావు. అలా జీవించే వ్యక్తికే ఆ నిరీక్షణతో అలా చెప్పగలుగుతాం. అందుకే మనం దేవుని పిల్లలు, వి ఆర్ ద పీపుల్ ఆఫ్ హోప్. నిరీక్షణ గలవారు, నిరీక్షణ గల ప్రజలు, మహిమ నిరీక్షణ, గొప్ప నిరీక్షణ. వి హావ్ గ్రేట్ హోప్. గొప్ప విశ్వాసం హృదయంలో కుమ్మరిస్తాడు. ఆ విశ్వాసంతో క్రైస్తవుడు గొప్ప నిరీక్షణ పెట్టుకొని చూస్తాడు, వెంబడించాలి. ఒక ఇంటికి వెళ్తే ఆయనకు ముగ్గురు కూతురు ముగ్గురికి ఏం పేర్లు అంటే విశ్వాసము, విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ. మంచిదే, మొత్తానికి ఇంకా 5 అయినట్టు వేరే ఇంకో 2 వేరే పేర్లు పెట్టి మంచిది. చూడు, అట్లా దైవత్వాన్ని, క్రైస్తవైన వెలుపులు నిరీక్షణ, వేర్ ద పీపుల్ ఆఫ్ హోప్. సో గొప్ప దేవుడు మనకేమిచ్చాడు? ఏమిచ్చాడు? మూడోది గొప్ప నిరీక్షణ. దీన్ని మించింది లేదు. అందుకే భూ సంబంధమన్నీ గతించాయి. ఇది మూడోది. 3 విషయాలు చెప్పాను. మొదటి ఏమిచ్చాడు గొప్ప దేవుడు? మీరు గట్టిగా చెప్తే మధ్యాహ్నం గొప్ప విందు కూడా ఉంటుంది, లేకపోతే చిన్న విందు చేస్తాం. సో గొప్ప రక్షణ మొదటిది. రెండోది గొప్ప విశ్వాసం. మూడోది గొప్ప నిరీక్షణ ప్రభు ఇచ్చాడు. నా సమయంలో ముగిస్తాను. ఇంకోటి నాలుగోదిగా ఈ గొప్ప దేవుడు ప్రభు మనకి ఏమి ఇచ్చాడంటే చూడండి, 99వ కీర్తన, సాంగ్ 99, 99వ కీర్తన, 99వ కీర్తన 3వ వచనం. 99వ కీర్తన 3వ వచనం. ఏమిచ్చాడు ప్రభు మనకు? ఏంటంట గొప్పదేంటి? ఆయన గొప్ప నామం, ఆయన గొప్ప హిస్ నేమ్ ఇస్ గ్రేట్, ఆర్ గ్రేట్ నేమ్. అసలు ఆయన పేరు గొప్పది. ఆయన పేరును మనం పిలవడం, ఆయన పిల్లలమని పిలవడమే గొప్ప ఆధిక్యత. ఎవరు మీరంటే దేవునికి చెందిన దేవుని బిడ్డలు. చూసారా గొప్ప నామం ఏంటి? ఆయన నామం అంటే ఎప్పుడు ఆయన నామంలో స్తుతిస్తాం, ఆయన నామంలో ఎప్పుడైనా ప్రభువుని ఆశ్రయిస్తాం, ప్రభువుని వేడుకుంటాం, ప్రార్థించే స్వాతంత్రం, తక్కువ ధన్యత. అందుకే చూడు, మన దేవుడు 24/7 ఎప్పుడైనా, ఏ రోజైనా, ఏ సమయమైనా, ఏ గంట, ఏ నిమిషమైనా దేవుడిని ఎదుగుతాడు. అర్ధరాత్రి 2 గంటలు కాబట్టి ఇప్పుడు వెళ్ళకూడదు, దేవుడు నిద్రపోతాడు. ఇప్పుడు మన దేవుడిని నిద్రకేయాల్సిన పని లేదు, పొద్దున్నే నిద్ర లేపాల్సిన పని లేదు, సంవత్సరానికి ఒకసారి పెళ్లి చేయాల్సిన పని లేదు, ఆయన మోసుకొని వెళ్ళాల్సిన పని లేదు. ఆయనే మనల్ని మోస్తాడు. ఆయన గొప్ప నామం. ఏ సమయంలో అయినా ఆయన పిలవడానికి, ఆయన ఆశ్రయించడానికి, ఆయన మొదలుపెట్టడానికి, ఆయన వేడుకోవడానికి ఏ సమయంలో హి హస్ గివెన్ హిస్ గ్రేట్ నేమ్. అందుకే యెహోవా నామం బలమైన ఆశ్రయించుకుంటుంది. సామెతలకు నీతిమంతులు అందులో నీకు సురక్షితంగా ఏ టైంలో ఆయన నామాన్ని ఆశ్రయించవచ్చు, భద్రత పొందవచ్చు. ప్రభువా అని పిలిస్తే వెంటనే పలికే, ఆదుకునేది, ఆశ్రయించేది.
అద్భుతంగా తప్పించింది. ఎంతో గొప్ప ఎన్నిసార్లు మనం ఎన్ని ప్రార్థనలు ప్రభు జవాబు ఇవ్వలేదు. అదే రక్షణ పొందక మునుపు అలాంటి అనుకోలేదు. కాబట్టి రక్షణ ద్వారా ఈ గొప్ప దేవుని ఎరువుడు ద్వారా, గొప్ప దేవుని బొచ్చుడు ద్వారా ఈ గొప్ప ధన్యత ఆయన గొప్ప నామములో పిలిచేది మనకి ఇచ్చాడు. ఇది ఎన్నోది? 4వది. ఏంటి 4వది? గొప్ప నామం ఇచ్చాడు. 5వది ఇది ఒకటి చెప్పి నేను ముగిస్తాను. దీన్ని బట్టి మనం ప్రభుని ఆరాధిద్దాం. 138వ కీర్తన, Psalm 138, 138వ 138వ కీర్తన. ఇక్కడ చూడండి ఇంకో గొప్పది ఉంది. 5వది ఏముందంటే ఇక్కడ గొప్పది, నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేస్తాడు. ఈ మాట ద గ్రేట్ వర్డ్, గాడ్స్ వర్డ్ ఈజ్ గ్రేట్ వర్డ్. దేవుని వాక్యం గొప్పది. ఎందుకు ఎంత గొప్పదో తెలుసా? అనేక సంగతులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎబ్రిల్కి రాసిన పత్రిక వాక్యం ఎంత గొప్పదంటే, ఎబ్రిల్కి రాసిన పత్రిక చూడండి, ఎబ్రి 4వ ఎబ్రి 4:12, ఎబ్రిల్కి రాసిన పత్రిక 4:12 చూడు వాక్యం ఎంత గొప్పదంటే, ఎందుకనగా దేవుని వాక్యము, అసలు ఆ మాట చూడండి. ఇక్కడ ఆ వాక్యానికి లక్షణాలు చెప్తూ ఫస్ట్ దేవుని వాక్యం ఎలాంటిది? ఇట్ ఈస్ లివింగ్ వర్డ్, సజీవమైంది. మన ఏంది? చచ్చిపోయిన మాటలు, జీవలేని మాటలు, అబద్ధపు మాటలు, అసత్య మాటలు మనకి పనిచేయవు. కానీ అందుకే చూడండి, ఆకాశం కింద భూమి పైన ఒక్క దేవుని మాట మాత్రమే జీవం గలదు. మనుషులు హృదయాల్లో దూరి కార్యం చేయగలరు. పాపములకు అపరాధంతో చచ్చిన మనిషిని బ్రతికించగలరు. చూసారు ఎప్పుడైనా? ఒక పాపిని మార్చినది బైబుల్ తప్ప, దేవుని వాక్యం తప్ప, మాట తప్ప ఇంకెక్కడైనా పాపి మారాడని అసలు ఎప్పుడు వినలేరు, వినరు, చెప్పలేరు. అంతే. మీరు ఎక్కడైనా చూడండి, ఏడకెళ్ళి వచ్చినా నువ్వు ఏ కొండలో నెక్కి దిగు, ఏ దేవుడి దగ్గర ఎక్కడికైనా ప్రపంచంలో ఏడకైనా దిగు, ఏ లోయల్లో కన్నా దిగు, ఏ కొండలో కన్నా దిగు, ఏ నదులైనా మునిగా ఎక్కడికైనా వెళ్ళు, పాపం మాత్రం మనిషిని విడిచిపెట్టాలి. కొంతమంది చెప్పారు, అమ్మాయి నా తెలియదు, ఓ దేవుడి దగ్గరికి వెళ్తారంట, 40 రోజులు డిస్కస్ చేసి ఆ పంట దగ్గర అమ్ముతారంట, ఆల్రెడీ మందు కిందే కొనుక్కొని వెళ్తారంట. అదే కింద కొనుక్కెళ్తారు, పైనుంచి వచ్చినా కింద కొనుక్కోవచ్చుకుంటే అట్ట కాదు, అక్కడ అయిపోగలి పంట దగ్గర ముందే వేయాలంట. ఫుల్ పైన పంట మీద వేసి ఫుల్ ఇస్తారంట. అది చూడు, అంటే ఒక 40 రోజులు అట్ట ఉండి 40 రోజులు ఆగినందుకు డబుల్ మళ్ళీ లాగిస్తే అది ఏం మార్గం? అది చాలా ఎన్నో సంగతులు. అందుకే పాపము నుండి మనుషుని విడిపించే ఏకైక శక్తి కలిగింది బైబుల్. బైబుల్ వాక్యం మాట్లాడితే వాక్యానికి భయపడి ప్రభువుకు లోపడ్డ వాళ్ళు ఉన్నారు. వాక్యానికి ఆశ్చర్యపోయి వాక్యం దర్శించి వెలిగించబడి దేవుని కొరకు జీవించవాలి. వాక్యం ఎన్నో విషయాలు. ఇప్పుడు మీ దైవసేవకుడు కూడా సాక్ష్యం చెప్తాడు, ఆయన దర్శించబడ్డప్పుడు పగ తీర్చుంటే నా పని. వాక్యం జీవం కలదు. వాక్యం మాత్రమే మనిషిని డైవర్ట్ చేస్తుంది. వాక్యం మాత్రం మనుషుని తిప్పివేస్తుంది, బతికిస్తుంది. బట్ అట్లా ఎంతో మంది దొంగలు, తాగుబోతులు, నరహంతులు, నక్సలైట్లు, భయంకరులు, కూనిపోతులు, గజదొంగలు, ఎక్కడైనా స్టోవట్. ఒకసారి టీవీలో అక్కడ ఎవరు ఇంటర్వ్యూ చేస్తుంటే ఒక పాస్టర్ గారు చెప్తున్నారు, ఏమంటున్నారంటే ఇది ఒకప్పుడు స్టువార్ట్పురం, ఇప్పుడు దీన్ని సువార్తపురం అంటున్నారు అందరూ అంటున్నారు. ఎందుకంటే అంతమంది మారే చర్చిలు ఎక్కువ వచ్చింది, చాలా మంది పరిచయం చేశారు. అసలు ఊరే అంతమంది ఆడ ఉండేదంట, అది వినుకొండ సైడ్ ఆడ ఉండేదంట, ముసలపేట. జార్జి స్టువర్ట్ అనే ఆయన వాళ్ళకి సువార్త చెప్పి మార్చి బాక్సాలు ఇచ్చారు. వాళ్ళకి ఆ బ్యాడ్ నేమ్ బౌలర్ 100 తెచ్చి అక్కడ పెట్టాడు. చాలా ఆ ఏరియా కొని ఇళ్ళు ఇచ్చాడు.
ఎంతోమంది మిషనరీలు అసలు డబ్బును ఎండిపోయిన ఆకుల కంటే ఘోరంగా చూశారు. అవి పక్కన పడేసి దేవుని పని చేశారు పాత వాళ్ళందరూ. అందుకే ఆత్మలు పట్టబడ్డారు. చాలా మంది వాళ్ళ ప్రాణాలు ఇక్కడ పెట్టారు, రక్తాలు ఖర్చారు, ప్రాణాలు పెట్టారు, వాళ్ళ ఆస్తులు అమ్ముకొచ్చి ఇక్కడ పెట్టారు. బందర్లో పెద్ద పెద్ద ప్లేసులు, శ్మశానాలు పెద్ద పెద్ద ఇప్పటికీ దాని కాగితాలు ఉన్నాయంట. అప్పటి దినాల్లో మిషనరీస్ కొని ఇండియాలో ప్రజల కొరకు విడిచిపెట్టి వెళ్ళారు అని చాలాసార్లు రక్షణ విలువ మనకు వచ్చింది. అందుకే ఒకటే, ఎందుకు వాళ్ళని ఏం ప్రభావితం చేసింది? వాళ్ళ దేశాలు వదిలి, వాళ్ళు వదిలి డిఎల్ మూడీ గారు భార్య పిల్లోడు చనిపోతాడు, భార్య రోగగ్రస్తులై ఇక వచ్చేయమంటారు చాలా మంది. వెళ్ళడు, భార్య చచ్చిపోయిన, కొడుకు చచ్చిపోయిన, ప్రభు కొరకు వచ్చాడు. కొందరు మాత్రం ఆయన నిలబడ్డాడు, మన భాషలు నేర్చుకున్నాడు, మన భాషలో బైబిల్ చూడు ఇప్పటివరకు లేదు చింత. ఈరోజు మనం చదవగలుగుతున్నామంటే వాళ్ళు ప్రయాసపడి ఖర్చు పెట్టి ఆయన వచ్చిన మొదట్లో కత్తెరలన్నీ జీవనం చేశాడు, పోషణ చేసుకుంటూ దేవుని పని చేశాడు. కత్తెరలో చాలా విషయాలు, అసలు చాలా విషయాలు మనకి ఇక్కడ తెలియదు. నేను విన్నాను ఒక ఆయన దగ్గర పాత పుస్తకంలో రాశాను. అద్దాలు కూడా తెలిసే కదా ఇండియాలో, నీళ్ళలోనూ వాండిలో నూనె పోసి చూసుకునేవాడు. వాళ్ళు అద్దాలు తెచ్చి తక్కువ చూసుకుని బలవంతుని బొమ్మ కనపడుతుంది, ఫోన్ తక్కువ చూసినాడు లాగా. నాకు కూడా ఒకటి ఉండాలి అటు అమ్మారు. ఇన్ని టీ కూడా తెలిసే కదా, టీ పెట్టి ముందు ఉచితంగా ఇచ్చారు. మామూలుగా వస్తే మళ్ళీ మనం మామూలుగా ఏర్పడదు, అయిపోతుంది. తర్వాత మెల్లిగా అనాను పేడ పెట్టి కరెక్ట్ రేట్ ఇవ్వాలా, 10 రూపాయల దాకా వచ్చినట్టు. ఏదన్నా కానీ అనేక సంగతులు ఎంతోమంది తమ ఆస్తులు, ధనము, శక్తి, సమయాలు ప్రభుత్వం ఖర్చు పెట్టారు. అందుకే ఆయన వాక్యం వాళ్ళని ప్రభావితం చేసి గ్రేట్ వర్డ్, గ్రేట్ గాడ్ హస్ గివెన్ గ్రేట్ వర్డ్. అందుకే ఈ వాక్యం శరీరధారి ప్రొఫెసర్ సంపూర్ణంగా భూమి మీదకి వచ్చింది. ఆయన ఈరోజు మన చేతుల్లో గ్రంథం నిజంగా తెలుసు. ప్రపంచంలో మరి ఎన్నో, నేను ఒకసారి చదివినట్టు ఒక అనాలిసిస్ చెప్పాను, సుమారు 6,969 భాషలు రికగ్నైజ్డ్, ఇంకా అన్రికగ్నైజ్డ్ ఉన్నాయి, లిపిలేని ఉన్నాయి. సుమారు 10,000 పైన భాషలు ఉంటాయి, కొన్ని అంతరించినాయి. ఇన్ని భాషల్లో 2,200 భాషల్లో మాత్రమే ఫుల్ బైబిల్. ఎంతో మందికి సుమారు 6,000-8,000 మంది ప్రజలకు, 8,000 భాషలకి వాళ్ళ భాషల్లో పూర్తి బైబిల్ లేదు. దేవుడైనా మన కోసం ఎంతో మంది భక్తులు ప్రయాసపడి దేవుని వాక్యం ఇస్తే అంత నిర్లక్ష్యం, చదువుకోవడానికి అన్నీ చదువుతారు. కొందరు పేపర్ వేయించుకున్న వాళ్ళు చదువుతారు, ఫీజులు కట్టి, డబ్బులు కట్టి. దేవుని వాక్యం ఇంట్లో ఉంటుంది. అది అందుకే జీవం కలిగి, శక్తి కలిగి గొప్ప వాక్యం ప్రభు మనకి ఇచ్చాడు. దీన్ని బట్టి మనం ప్రభుని స్తుతించాలి. చూసారు, మనం కేవలం ఏదో ప్రభు రక్షించే అంతవరకే కాదు, ఈ గొప్ప దేవుడు, ఈ గొప్ప విషయాలు ఒకసారి గుర్తు చేసి నేను ముగిస్తాను. గొప్ప దేవుడు ఏమి ఇచ్చాడు? 5 విషయాలు జ్ఞాపకం చేశాడు. మొదట ఏమి ఇచ్చాడు? గొప్ప రక్షణ ఇచ్చాడు. రెండోది ఏమి ఇచ్చాడు? గొప్ప విశ్వాసం. ఒకటి విశ్వాసం ఉన్నది, ఏ విశ్వాసం ఇది? గొప్ప విశ్వాసం ఇచ్చాడు. మూడోది ఏమి ఇచ్చాడు? గొప్ప నిరీక్షణ ఇచ్చాడు. నాలుగోది ఏమి ఇచ్చాడు? గొప్ప నామం ఇచ్చాడు. ఐదోది ఏమి ఇచ్చాడు? గొప్ప వాక్యం ఇచ్చాడు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని చదివితే అన్న మీరు కరెక్ట్గా చెప్పగలిగితే ఈ వారం వచ్చే వారం నేను గుర్తుపెట్టుకోవడం అవసరం. ఎందుకంటే మీరు వాక్యం నేర్చుకుంటే అంతకంటే మాకు కావాల్సింది వాక్య వెలుగులో మన ప్రభుని ఆరాధన.